హై న్యూట్రియంట్స్ ఉన్న ఈ రెసిపీని చేసుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. వెజిటేరియన్స్కి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తినే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షనే. వీగన్ ఫుడ్ తినే వాళ్ళకి కూడా బెస్ట్ ఆప్షనే. చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా వీటిలో. ఎందుకు ఉండవు? మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా. ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టా అనమాట. ఇప్పుడు బాయిల్ చేస్తున్నా మార్నింగ్. అండ్ దాంతోపాటు ఈరోజు కిడ్స్ లంచ్ బాక్స్లో ఏం చేస్తున్నానో కూడా చూపిస్తా. చాహ్నా చిన్నగా ఉన్నప్పుడు తన లంచ్ బాక్స్లో అసలు రైస్ ఇంక్లూడ్ చేసేదాన్నే కాదు నేను. అంటే చుట్టూ ఉన్న నేబర్స్ అప్పుడు కొత్త కదా యూఎస్కి, అండ్ పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇవన్నీ నాకు కొత్తే. రైస్ తినరు స్కూల్లో, పిల్లలు ఇష్టపడరు తీసుకెళ్ళడానికి అన్న ఇన్ఫర్మేషన్ తెలిసి ఇవ్వకపోతుండే. కానీ తర్వాత రియలైజ్ అయ్యా, ఎందుకు ఇవ్వకూడదు రైస్, అసలు ఎందుకు తినరు, మన ఫుడ్ మనం తినడానికి దాంట్లో ఏం ప్రాబ్లం అని అనిపించింది. తర్వాత చాహ్నాకి స్లోగా అలవాటు చేసా. తను బాగా తింటుందన్నమాట. నాకు ప్రాబ్లం అంతా వచ్చేది ఆద్విక్తోని. రైస్ పెడితే ఎట్లున్న బాక్స్ అట్లే ఇంటికి తీసుకొని వస్తాడు. ఎందుకురా తినలేదు అంటే టైం లేదంటాడు. స్కూల్లో ఇచ్చిన 20 మినిట్స్ ఒక్క రైస్కి మాత్రమే సరిపోదు వాడికి. ఇంకేదన్నా ఇచ్చినా బాక్స్ ఎంప్టీ చేసుకునే వస్తాడు. ఒక సైడ్ అయితే రాజ్మా బెట్ట, ఇంకొక సైడ్ అయితే వీళ్ళకి స్పినాచ్ రైస్ చేస్తున్నా. స్పినాచ్ ఒక్కటే వేయలేదు, కొంచెం మింట్ కూడా వేస్తున్నా. అది జస్ట్ ఫ్లేవర్ కోసమే. సపరేట్గా వెజిటేబుల్ కర్రీ అట్లా పెడితే తినరు, ఏదైనా మిక్స్ చేయాలి కదా. దాని బదులు ఇట్లా కుక్కర్లోనే విత్ రైస్ బాయిల్ చేసేస్తే అయిపోతుంది. జస్ట్ ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టి ఉంటా రైస్ అంతే, ఎక్కువసేపు ఏం పెట్టలేదు. కొంచెం విజిల్స్ ఎక్కువ పెడితే మెత్తగానే అయిపోతుంది రైస్. 1 గ్లాస్ ఆఫ్ రైస్ పెట్టా అంతే. వాటర్ వేసిన తర్వాత ఈ బే లీఫ్ అండ్ సినమన్ స్టిక్స్ యాడ్ చేస్తున్నా. ఇవి కూడా కొంచెం ఫ్లేవర్ కోసమే అనమాట, ముందే వేయను. మళ్ళీ రైస్ పెట్టేసేటప్పుడు అవి రెండు తీసేస్తా. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ప్రీవియస్ వీడియోస్లో, ఈ ప్రోటీన్ డ్రింక్ ఇస్తా వాళ్ళకి. ఇది గట్ హెల్త్కి చాలా మంచిది. నేను ఆల్రెడీ ఆ వీడియోస్లో ఏమేమి నట్స్ యాడ్ చేస్తానో చెప్పాను. వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ వేరే వీడియోలో అడిగారు, ఒకసారి ప్లీజ్ చెక్ చేసుకోరా. ఇంకొకసారి యాడ్ చేసేటప్పుడు మాత్రం క్లియర్గా వీడియో తీస్తా పక్కాగా. అండ్ అది కోసం అయితే మిల్క్ అండ్ కాంప్లెక్స్. ఇదైతే రెడీ అయిపోయింది స్పినాచ్ రైస్. మనం మసాలాస్ ఎక్కువ వేయనవసరం లేదు, జస్ట్ హాఫ్ టేబుల్ స్పూనే. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది, అంటే ఆ సినమన్ స్టిక్స్ అవి కూడా ఉన్నాయి కదా. అండ్ ఇంకా స్నాక్స్కి అయితే గ్రేప్స్ పెట్టా అనమాట. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా రాజ్మా స్టార్ట్ చేస్తున్నా మా బ్రేక్ఫాస్ట్కి. అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా ఇవి స్లోగా ఇట్లా ఫ్రై చేయాలన్నమాట. కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చినప్పుడు వాటిని పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కర్రీకి నార్మల్గా ఆయిల్ వేసుకొని పెట్టుకున్నా. ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కారం, ఇంకా ధనియాల పొడి, కొంచెం మసాలా వేసుకుంటున్నాను అనమాట. స్పైస్ లెవెల్స్ అయితే మీరు ఎంత తింటారో దాన్ని బేస్డే చేసుకోండి. అండ్ ఈ గిన్నె పక్కన ఇంకొక చిన్న బౌల్ కనిపిస్తుంది కదా, దాంట్లో అది టొమాటో ప్యూరీ అనమాట. రా టొమాటోసే జస్ట్ ప్యూరే చేసుకున్నా అంతే. ఫ్లేమ్ మాత్రం చిన్నగా పెట్టుకోండి, లేకపోతే ఆ మసాలాస్ మాడిపోయినాయి అనుకో ఆ టేస్ట్ అంతా డిఫరెంట్గా వస్తుంది అనమాట. కొంచెం చిన్నగా పెట్టుకొని అవి లైట్గా ఒక్క సెకండ్ అంతా ఇట్లా సాటే చేసుకోవాలి. వెంటనే టమాటో ప్యూరీ వేసేసేయాలన్నమాట. ఇంకా నన్ను నేను హెల్దీ లైఫ్ స్టైల్లోకి పుష్ చేసుకోవడం మాత్రం నాకు బిగ్గెస్ట్ టాస్కే. అది ఛాలెంజింగ్గా తీసుకొని మరీ చేస్తున్నా. మన హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా అని లేట్గా రియలైజ్ అయ్యాను అనమాట. నాకు మార్నింగే క్లయింట్ కాల్స్ ఉంటాయన్నమాట. ఆ టైంలో నేను ఇట్లా ఫోన్ పెట్టుకొని ఒకవైపు వంట చేసుకుంటూ, ఇంకొక వైపు వాళ్ళకి కావాల్సినవన్నీ చూపిస్తూ అట్లా చేస్తుంటా అనమాట. సో అక్కడ ఇండియా నుంచి వాళ్ళు చూస్తున్నారు, యూఎస్లో క్లయింట్కి ఒకరికి పట్టు శారీస్ కావాలన్నమాట, కంచివి అకేషన్ ఉంది. సో అందుకు అక్కడ కాల్ నడుస్తుంది, ఇక్కడ వంట చేస్తున్నా. ఇందాక చెప్పా కదా ఆనియన్స్ అవి పేస్ట్ చేసుకోమని చెప్పి, సో వాటిని కూడా యాడ్ చేసేయాలి ఇంకా. సో కాల్ అయితే నడుస్తూనే ఉంది, శారీస్ చూపిస్తూనే ఉన్నాము. అండ్ దాంతోపాటు దీన్ని ఇంకొంచెం ఎక్కువ మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే వెంటనే మాడిపోతుంది కదా, చాలా థిన్ పేస్ట్ కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఒక 10 మినిట్స్ టైం పడుతుంది అంతే. మనం అక్కడే ఉండి ఇట్లా కలుపుతూనే ఉండాలి. కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, చిన్నగా పెట్టద్దు, సో దట్ తొందరగానే కుక్ అవుతుంది. ఇట్లాంటి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. టైం తీసుకున్నా పర్లేదు, మన కోసమే కదా, తీసుకొని మరీ చేసుకోండి కుకింగ్ మాత్రం. అండ్ రాజ్మా బాయిల్ చేస్తున్నా కదా, ఈ వాటర్ అయితే అస్సలు పడేయకూడదు, వీటినే యూస్ చేయాలన్నమాట మనము. అండ్ వీటిల్లో నుంచి కొన్ని పక్కకు తీసి పెట్టుకున్నా, వీళ్ళకి ప్యాటీస్ లాగా చేద్దామని. ఆ రెసిపీ చేసినప్పుడు చూపిస్తా. సో ఇప్పటికైతే నేను ఈ కర్రీ ఒకటే చేస్తున్నా.
ఇవన్నీ వాటర్తో పాటు వేసుకొని మిక్స్ చేసుకోవడమే, కాసేపు బాయిల్ చేయాలి. నేను ఇంతకుముందు ఇది యూజ్ చేసేదాన్ని, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది దాంట్లో వేస్తే, కానీ ఇప్పుడు మానేసా అని చెప్పా కదా బయటవి. ఇంట్లో చేసిన గరం మసాలా ఒక్కటే యాడ్ చేశాను అనమాట, అది యాడ్ చేయలేదు. జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇట్లా స్ప్రింకిల్ చేస్తే అయిపోయింది. దాని తర్వాత కొంచెం లెమన్ స్క్వీజ్ చేయాలి, ఆ సవర్నెస్ కూడా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత ఇట్లాంటి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోయింది. నెక్స్ట్ అయితే చపాతీస్ చేసుకుంటున్నాం. నార్మల్గా చపాతీ రాజ్మానే తింటాము. మీరు ఈ రెసిపీ ఎప్పుడైనా తిన్నారా, అంటే మీ కుక్ బుక్లో ఉందా అని అడుగుతున్నా. నాకెందుకో చపాతీ తినాలనిపించలేదనమాట. నేను సవర్డో బ్రెడ్ టోస్ట్ చేస్తున్నా కొంచెం బటర్ వేసి ప్యాన్ పైనే. సో దీంతో పాటు డిప్ చేసుకొని తిన్నా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. ఇట్లా ట్రై చేయండి అప్పుడప్పుడు, కొంచెం యూనిక్గా బట్ బాగుంది నిజంగా, ట్రస్ట్ మీ. మళ్ళీ షాపింగ్ ఏంటి అనుకుంటున్నారా? టుమారో నేను పూజ చేసుకుంటున్నాను అనమాట. పూజకు కావాల్సిన ఐటమ్స్ కోసం బయటికి వెళ్ళాను. సో అట్లనే ఇండియన్ స్టోర్కి, కాస్కోకి వెళ్ళాను. అక్కడ ప్యాంట్స్ బాగా అనిపించినాయి నాకు తక్కువకి, అదికి తీసుకున్నాను అనమాట. అండ్ ఇండియన్ స్టోర్లో కోకోనట్స్ తీసుకున్నా. అంతా అయిపోయి ఇంట్లో అవి పెట్టేసి దాని తర్వాత నేను జిమ్కి వెళ్ళిపోయా. లాస్ట్ 12 డేస్ నుంచి నేను రెగ్యులర్గా ఈవినింగ్ జిమ్కి వెళ్తున్నా. బాడీకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చెయ్యాలి. మేము ఇంట్లోనే జిమ్ ఏరియా లాగా గరాజ్లో సెటప్ చేసుకున్నాం, కానీ మాకున్న వెదర్కి గరాజ్లో అడుగు కూడా పెట్టలేము. సో నేను ఇక్కడ జాయిన్ అయ్యా అనమాట. ఫుడ్ హ్యాబిట్స్ ఒక్కటి చేంజ్ చేస్తే సరిపోదు కదా, మన లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ చేయాలి. వన్ ఆఫ్ ద చేంజ్ ఇది వర్కౌట్ అనమాట. జిమ్కి వెళ్ళడం అంటే చాలామంది సన్నగా అవ్వడానికి అని అనుకుంటారు, అది కాదు కదా రీజన్. ఫిట్గా ఉండాలి, స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి, వీటన్నిటికీ కూడా మనకి వర్కౌట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. జిమ్కే వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. వాకింగ్ చేయొచ్చు అండ్ యోగా చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, ఇవన్నీ హెల్ప్ అవుతాయి మనకు. అమెజాన్ కొరియర్ వచ్చింది, ఇవన్నీ ఆర్డర్ చేస్తుండే. అందులో మల్టీవైటమిన్స్ ఒకటి. యాక్చువల్గా కాస్కోలో చూసిండే కానీ నాకు దొరకలేదు, పెద్ద పెద్దవే ఉంటాయి కదా అన్నీ. సో ఒకటి చిన్నది తీసుకుందామని మల్టీవైటమిన్స్ తీసుకున్నాను నా కోసం. పిల్లల కోసం డిక్షనరీ తీసుకున్నా. అండ్ ఒకటి కిచెన్ నాప్కిన్స్ అనమాట, 100% ప్యూర్ కాటన్వి, చాలా బాగున్నాయి, ఆర్గానిక్వి. ఇవి ఓపెన్ చేసి రివ్యూ నెక్స్ట్ వీడియోలో ఇస్తా. ఇప్పుడైతే ఈ వీడియో ఇంతే. హోప్ మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నా. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.